బ్రేకింగ్ అప్డేట్. హైదరాబాద్ నగరంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ఆకస్మికంగా పర్యటించారు. బక్రీద్ సందర్భంగా ఆవులు, ఎద్దులు అక్రమ కొనుగోళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఓల్డ్ సిటీ పరిసరాల్లో బైక్పై పర్యటించారు. ఆవులు, ఎద్దులను విక్రయిస్తున్న ప్రదేశాలను వీడియో తీశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయటం లేదన్న రాజాసింగ్ ఆవులు, ఎద్దుల విక్రయాలపై సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు. ఇవాళ హైదరాబాద్ పార్లమెంట్లో ఇంకా వేరే పార్లమెంట్లో ఏ విధంగా ఈ బక్రీద్ సందర్భంలో ఆవులు కానీ, ఎద్దులు కానీ, చిన్న చిన్న దొడలు కానీ కొయ్యనికి ఏ విధంగా తీసుకొని వచ్చినా నాకైతే తెలియదు. కానీ ఇవాళ నేను ఇప్పుడే హైదరాబాద్ పార్లమెంట్లో ప్రతి ఒక్క డివిజన్ బైక్ పైన తిరిగి మీకు నేను అప్డేట్ చేస్తా, ఏరియా సహా నేను మీకు అప్డేట్ చేస్తా. ఎక్కడెక్కడ ఓపెన్గా ఇన్లీగల్గా ఈ ఎద్దులు అమ్ముతున్నారు. ఈ ఇంకా రూమ్ లోపల అయితే నేను వీడియో తీయలేను. అక్కడ ఆవులు కూడా, చిన్న చిన్న దొడలు కూడా దాపెట్టి అమ్ముతున్నారని కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి అడగాలనుకుంటున్నా. సుప్రీంకోర్టు ఎన్నోసార్లు ఆర్డర్ కూడా ఇచ్చింది, ఆవు, ఎద్దు, దొడలు కోయకూడదు. కానీ ఇన్లీగల్గా ప్రతి బక్రీద్ సందర్భంలో హిందువులకి, మనోభావాలకి దెబ్బ తలిగేలాగా అట్లాంటి ఎంఐఎంఎల్ గుండోలు సహకారంతో ఆవులు, ఎద్దులు కోయనికి రోడ్డు పైన అమ్ముతున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది, పోలీస్ ఏం చేస్తుంది నేను అడుగుతున్నా. అదేవిధంగా సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత మా పైన కూడా ఉంటుంది. ఇవాళ నేను ఈ వీడియో సుప్రీంకోర్టు వరకు కూడా పంపిస్తా, హైకోర్టు కూడా పంపిస్తా. నేను మెజిస్ట్రేట్లకి రిక్వెస్ట్ చేస్తున్నా, తెలంగాణ గవర్నమెంట్కి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకి మీరు కూడా అడగాలి, ఈ విషయం అడగాలి. సుప్రీంకోర్టు చట్టాన్ని, హైకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత గవర్నమెంట్ది, పోలీస్ది ఉన్నది. ఎందుకు కాపాడలేదు అది మీరు కూడా అడగాలని నేను మా మెజిస్ట్రేట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను.